నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఏఎస్ రావు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆయన. అయితే షర్మిల ఒక సభలో ఈరోజు మాట్లాడుతూ ఆమె ఏమన్నారంటే, కన్న తల్లి లాంటి రాష్ట్రానికే సీఎంగా ఉన్న జగన్ వెన్నుపోటు పొడిచాడు, అతను వైఎస్కు ఎలా వారసుడు అవుతాడంటూ ఆమె ఒక ప్రశ్న వేసింది. దీనిపై ఏఎస్ రావు గారు ఎలా విశ్లేషిస్తారో చూద్దాం. సార్, అంటే వెన్నుపోటుతో పోల్చడాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడనేది మొత్తం తెలిసిపోయింది. దాన్ని ఇప్పుడు ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి షర్మిల వచ్చిందనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డికి లోపాయకార ఒప్పందాలు, ఇంటర్నల్ ఒప్పందం వల్లనే ఈ యొక్క క్రిస్టియన్ ఓట్స్ కానివ్వండి, దళితుల ఓట్లు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లు షర్మిల క్యాచ్ చేయాలి. ఈ యొక్క జనసేన తెలుగుదేశం కూటమికి పడకుండా జాగ్రత్త పడాలనేది జగన్ వదిలినటువంటి బాణమే. అంతే తప్ప ఇంకేది కాదు. ఇప్పుడు జగన్ మీద ఏం చెప్పాలా, జగన్ మీద ఏం చెప్పాలో, జగన్ ఎంత అరాచకాలు చేశాడో అని చెప్పేసి ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రకరకాల ప్రజా సంఘాలు అన్నీ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈమె కొత్తగా చెప్పాల్సింది ఏంటి, ఏదో కొత్తగా వినూత్నంగా చేయాలి. తెలంగాణలో ఏం చేసింది, పోయి బండితో గుద్దేసి బండ్లో కూర్చుంది, బండ్లో టోయింగ్ వ్యాన్ తీసుకుపోయి మొత్తం మీడియా కవర్ చేసింది. ఆమె ఒక స్టంట్లు చేస్తుంటుంది అనమాట. ఈరోజు రాజశేఖర రెడ్డికి వారసుడైనా కాదా అంటే అది ఏ విధంగా వస్తుంది, అర్థమైన వాడికి ఇది ఒక డ్రామా అని అర్థమవుతుంది. అర్థం కాని వాడికి నీలాంటి మీ అన్న లాంటి సైకోళ్ళకి ఏం అర్థం కావాలా? ఇది వాళ్ళ తల్లి యొక్క క్యారెక్టర్ మీదనే ఒక మచ్చ. అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు మనం ప్రజల్లో ఉన్నాం, ప్రజలలో ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాం, ఒకరు విమర్శిస్తే కూడా సభ్య సమాజం స్వాగతించే విధంగా మనం విమర్శించాలా. ఆమె రెచ్చిపోతుంది కదా, జగన్ అని బంధుత్వాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె నిజాయితీగానే విమర్శలు చేస్తుంది. తన తల్లి లాంటి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడని, విశాఖ చూసుకున్నా, ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసుకున్నా, డెవలప్మెంట్ చూసుకున్నా నిలదీసి, నేను అనుకోవడం గతంలో ఇంత గట్టిగా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూడా అడగలేదు. అంత గట్టిగా అడుగుతుంది ఆమె రోడ్ల మీద ధర్నాలు. ఇప్పుడు షర్మిల ఒక ప్యాకేజ్ పొలిటీషియన్ అనేది అది తేలిపోయింది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో షర్మిల షీ ఈజ్ ఏ ప్యాకేజ్ పొలిటీషియన్ అని చెప్పేసి అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఆ ప్యాకేజ్ని ఏ విధంగా న్యాయం చేయాలా, ఆ ప్యాకేజ్ ప్రకారం నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు ఏదో సంథింగ్ పర్ఫార్మెన్స్ చూపించాలి కదా. ఆ పర్ఫార్మెన్స్ చూసి ఇది ఉన్నది లేనిది ఉన్నట్టు మాట్లాడగలిగే నాయకురాలు సమర్థత ఆమెకు ఉందని అక్కడ పంపించారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీలో తలబండిన నాయకులు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర అనుభవం ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరిని కాదని ఈమెని ఉస్మానియా బిస్కెట్ అని, హలీం అని రకరకాల కథలు చెప్పుకుంటూ తిరిగే టైంని తీసుకుపోయి కాంగ్రెస్ పగ్గాలు అక్కడ అప్పచెప్తారా? ఇది ఇంటర్నల్ ప్యాకేజు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ఈమెను కూడా పావుగా వాడుకున్నారు. ఆ తర్వాత రేపు ఎన్నికల తర్వాత మీ షర్మిల ఎక్కడ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కడ ఉంటుంది, ప్రజలందరూ చూస్తారు. అంటే దీని వెనుక కుట్రే ఉందంటారు వైసీపీ డ్రామా ఇది. జగన్మోహన్ రెడ్డి షర్మిల డ్రామా. వీళ్ళు కుట్ర పనితే ఏమవుతుంది, ఎవరి మీద కుట్ర పనుకుంటారు? కుట్ర పన్నేదే ఉంది. వీళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ఏం కుట్ర పనుకుంటారు? సరే, నీకు షర్మిల ఉంది, షర్మిల జగన్మోహన్ రెడ్డి తప్పు నెపం ఎత్తేస్తుంది, షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద అబాస్ సుబాస్ మాట్లాడుతుంది, జగన్ షర్మిల మీద జగన్ డైరెక్ట్గా మాట్లాడకుండా వాళ్ళ యొక్క వర్గం మాట్లాడుతుంది. మరి ఒక మహానాయకుడి యొక్క భార్య కదా ఎవరు, ఈమె వాళ్ళ తల్లిగారు. మళ్ళీ ఆమె ఏం చేస్తుంది మరి? ఆమె మహానాయకుడు భార్య కదా. ఒకరోజు ఏమో షర్మిల దగ్గర కనబడుతుంది, మళ్ళీ కొడుకు కలిపిగానే ఆలింగనం చేసుకుంటుంది. మరి కొడుకు తప్పో బిడ్డ తప్పో చెప్పాలి కదా. ఇద్దరు కీసులాడుకుంటుంటే, ఇద్దరు కొట్లాడుకుంటుంటే మరి నీ ఇంట్లో సమస్యలే తీర్చలేకపోతావు. నా కొడుకు కన్నా బుద్ధి చెప్పాలి, నా బిడ్డ కన్నా బుద్ధి చెప్పాలా? నువ్వు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే దీనికి అర్థం ఏమొస్తుంది? అంటే ఇప్పుడు మనకు రాష్ట్ర రాజకీయాల్లో, ఏపీ రాజకీయాల్లో చూసినట్లయితే ఒక పక్కేమో మీరు షర్మిలని జగన్ పంపించిన కోవట్ అంటున్నారు, ఇంకోటి చూసినట్లయితే పీకే కూడా జగన్ కోవట్టే అనేది తేలిపోతుంది. దేనికంటే ఆయన ఈ సంక్షేమ పథకాలు వాళ్ళని రెచ్చగొట్టి అది రివర్స్లో ఓట్లు పడేలా చేస్తున్నాడనే విషయం కూడా బయటపడిపోయింది. ఒకవేళ నిజంగా ఉంటే అతను బాబుతో పాటే ఉండేవాడు. అంటే వీళ్ళిద్దరిని కూడా కోవట్లు అనుకోవచ్చా? పీకే ఎవడండి? అంటే జగన్ పీకే ఎవడు? ఒక పొలిటికల్ స్ట్రాటజిస్టు. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్.
ఇప్పుడు మనకి ఇంట్లో అవసరం అవుతుంది, ఒక ఎలక్ట్రీషియన్ అవసరం పడుతుంది, మనం వాడికి పైసలు ఇచ్చి ఎలక్ట్రీషియన్ పని చేయించుకుంటే మనం పంపించేస్తాం. అంతే తప్ప వాడిని మనం కుటుంబ సభ్యునిగా చూడం కదా. తెలుగుదేశం పార్టీ కూడా మనకు అది పని పట్టింది. మన పక్కకు ఎవడో శత్రువు ఉంటాడు, మనకు వాడు నచ్చని ఉంటాడు, మనకు పడనని ఉంటాడు, వాడి ఇంట్లో ఎలక్ట్రీషియన్ పని చేస్తే మళ్ళీ మనకు అవసరం వస్తే మనం తెచ్చుకోమా? వాడు పెయిడ్ పొలిటీషియన్ లాగా పెయిడ్ ఒక వర్కర్ లాగా పనిచేస్తుండు, పెయిడ్ స్ట్రాటజిస్టు. ఇలాంటి స్ట్రాటజిస్టు తెలుగుదేశం పార్టీలో 100 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా జగన్ పంపించిన కోవట్లేనా? ఉండొచ్చు. దానికి ఏమవుతుంది, జగన్ పీకే కానీ ఇంక ఏకేని పంపించినా, ఇద్దరు కూడా చెప్తున్నా కదా, జగన్ పీకే కానీ ఇంక ఏకేని ఎవరిని పంపించినా కానీ తెలుగుదేశం పార్టీని ఒక ఇంటికి కూడా పీకలేరు, ఏం కాదు, ఏం చేసేది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజల్లో ఉంది. తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత, తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా పరిపాలించారు, తెలుగుదేశం పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. ఆ ఫీల్ వాళ్ళకు ఇప్పుడు వచ్చింది. ఎవరు చెప్పినా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. రానున్న కాలంలో ఈ ఎన్నికలు రాగానే 2 నెలల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించబోతుంది. ప్రజలకు మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని మేము అందించబోతున్నాం. అసలు కట్ చేయకుండా పాస్ పెట్టు, పాస్ ఉండదా? కట్ అయిపోయిందా?